నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఇంగ్లాండ్ టూర్లో ఉన్న టీమిండియాకి ఐసీసీ రూపంలో ఊహించని షాక్ తగిలింది. బర్మింగ్హామ్లో హోస్ట్ ఇంగ్లాండ్తో జరిపిన ఫస్ట్ వన్డే మ్యాచ్లో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ వైలేట్ చేసినందుకు ఇండియన్ యంగ్ ఫాస్ట్ బౌలర్ గర్నూల్ బ్రార్ పై ఐసీసీ సీరియస్ అయింది. గ్రౌండ్లో డేంజరస్ బిహేవియర్ ప్రదర్శించాడనే ఆరోపణలతో ఐసీసీ మ్యాచ్ రిఫరీ బ్రార్ కి హ్యూజ్ మ్యాచ్ ఫీజ్ కట్ చేస్తూ సంచలనమైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు. అసలు మ్యాచ్ క్రూషియల్ సిచ్యువేషన్ లో ఏం జరిగింది? బ్రార్ వేసిన ఆ త్రో పై అంపైర్లు ఎందుకు అంత ఫైర్ అయ్యారు? బర్మింగ్హామ్ వేదికగా ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ హై డ్రామాకి వేదికైంది. మ్యాచ్ లాస్ట్ ఓవర్లలో ఇరు జట్ల మధ్య టెన్షన్, ప్రెజర్ పీక్స్కు చేరింది. విక్టరీ కోసం రెండు టీమ్స్ గట్టిగా ఫైట్ చేస్తున్న టైంలో టీమిండియా యంగ్ స్పీడ్ స్టార్ గుర్నూర్ బ్రార్ చేసిన ఒక ఇన్సిడెంట్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. క్రీజ్లో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ను టార్గెట్ చేస్తూ అతడి సేఫ్టీని రిస్క్లో పడేసేలా బ్రార్ కంప్లీట్ డేంజరస్ వేలో బంతిని త్రో వేశాడని ఆన్ ఫీల్డ్ అంపైర్లు గట్టిగా అబ్జెక్షన్ తెలియజేశారు. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్కి అగెనిస్ట్గా మైదానంలో అనవసరమైన అగ్రెషన్ చూపించాడని నోటీస్ చేసిన అంపైర్లు మ్యాచ్ పూర్తయిన వెంటనే ఈ మ్యాటర్ని ఐసీసీ మ్యాచ్ రెఫరీ దృష్టికి తీసుకువెళ్లారు. అంపైర్లు ఇచ్చిన కంప్లైంట్తో సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐసీసీ బ్రార్ బిహేవియర్ అస్సలు యాక్సెప్టబుల్ కాదని కన్ఫర్మ్ చేసింది. ఐసీసీ ప్లేయర్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోని ఆర్టికల్ 2.9 రూల్ ప్రకారం వికెట్ల మధ్య రన్ తీస్తున్నప్పుడు లేదా క్రీజులో రెడీగా ఉన్న ఆపోజిట్ ప్లేయర్ పైకి డేంజరస్ వేలో బాల్ త్రో చేయడం లేదా హెవీగా అగ్రెషన్ చూపించడం సీరియస్ అఫెన్స్ కిందకి వస్తుంది. అంపైర్లు రేస్ చేసిన ఛార్జెస్ను రివ్యూ చేసిన మ్యాచ్ రెఫరీ రిచర్డ్సన్ గుర్నూర్ బ్రార్ ఐసీసీ లెవెల్ 1 రూల్స్ వైలేట్ చేసినట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీనికి పనిష్మెంట్గా బ్రార్ మ్యాచ్ ఫీజులో హెవీ అమౌంట్ను ఫైన్గా వేయడమే కాకుండా అతడి డిసిప్లినరీ రికార్డులో 1 డీమెరిట్ పాయింట్ను కూడా యాడ్ చేశారు. అంపైర్లు వేసిన ఈ ఛార్జెస్ను తన సైడ్ నుంచి దొరికిన మిస్టేక్ను గుర్నూర్ బ్రార్ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా డైరెక్ట్గా యాక్సెప్ట్ చేశాడు. ప్లేయర్ తప్పు ఒప్పుకోవడంతో ఐసీసీ ఎలాంటి అఫీషియల్ విచారణ లేదా ఫార్మల్ హియరింగ్ అవసరం లేకుండానే ఈ పెనాల్టీ సెక్షన్ని కన్ఫర్మ్ చేసింది. అయితే ఐసీసీ రూల్స్ ప్రకారం ప్లేయర్స్ అకౌంట్లో యాడ్ అయ్యే ఈ డీమెరిట్ పాయింట్స్ వల్ల ఫ్యూచర్ కెరీర్పై గట్టి ఇంపాక్ట్ చూపిస్తాయి. ఒక ప్లేయర్ 24 మంత్స్ పీరియడ్లో 4 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్స్ కనుక తెచ్చుకుంటే ఐసీసీ ప్రాసెస్ ప్రకారం ఆ ప్లేయర్పై కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచెస్ బ్యాన్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చిన గుర్నూర్ బ్రార్ లాంటి యంగ్ టాలెంట్కి ఐసీసీ తీసుకున్న ఈ డిసిప్లినరీ యాక్షన్ ఒక బిగ్ వార్నింగ్ అని చెప్పవచ్చు. మైదానంలో ఫాస్ట్ బౌలర్లకి అగ్రెషన్ ఫేస్ చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ అది ఐసీసీ సెట్ చేసిన లిమిట్స్ని దాటకూడదని క్రికెట్ అనలిస్ట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకోవైపు ఈ ఇన్సిడెంట్పై రెస్పాండ్ అయిన ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ కూడా బ్రార్కి ఇంపార్టెంట్ సలహాలు ఇచ్చింది. కమింగ్ డేస్లో జరగబోయే హై వోల్టేజ్ మ్యాచెస్లో మైదానంలో ఎమోషన్స్ని, అగ్రెషన్స్ని కంట్రోల్లో ఉంచుకుని కంప్లీట్ రెస్పాన్సిబిలిటీతో బౌలింగ్ చేయాలని అతనికి గైడెన్స్ ఇచ్చింది. ఇంగ్లాండ్ లాంటి టఫ్ టూర్లో ఉన్న టీమిండియాకి అటు యంగ్ బౌలర్ బ్రార్కి ఇచ్చిన ఈ ఐసీసీ ఫైన్ షాక్ కొంచెం డిసప్పాయింట్గా మారినప్పటికీ ఇది అతనికి లాంగ్ రన్ కెరియర్లో ఒక గ్రేట్ లెసన్లా యూజ్ అవుతుందని అనలిస్టులు భావిస్తున్నారు. ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టి తన తప్పుల నుంచి లెర్న్ చేసుకుంటూ ఇంగ్లాండ్తో జరగబోయే నెక్స్ట్ మ్యాచెస్లో బ్రార్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడని, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్తో కంట్రోల్ బౌలింగ్తో టీమిండియాకి విక్టరీస్ అందిస్తాడని ఇండియన్ ఫ్యాన్స్ గట్టిగా హోప్ చేస్తున్నారు.